హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజు మన వీడియో అయితే చాలా స్పెషల్ వీడియో. ఎందుకంటే ఈ వీడియోలో అతి పురాతనమైన టెంపుల్స్లో ఒక టెంపుల్ని చూస్తున్నాము. ఈ తల్పగిరి రంగనాథ స్వామి వారి టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఉంది. ఈ టెంపుల్ ఎంత పురాతనమైందంటే 7th సెంచరీలో పల్లవ ఎంపరర్స్ రూల్ చేస్తున్నప్పుడు ఈ గర్భాలయంలోని విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. ఆ తర్వాత 12th సెంచరీలో శ్రీ రాజేంద్ర ఉభయ కులోతుంగ చోళన్ ఈ టెంపుల్ యొక్క గర్భగుడిని మండపాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఆ తర్వాత 13th సెంచరీలో శ్రీ జాతవర్మ సుందర పాండ్యన్ తన విక్టరీని ఈ టెంపుల్లో సెలబ్రేట్ చేసుకొని ఈ టెంపుల్లో ఉన్న రంగనాథ స్వామికి ఎన్నో మన్యమ్స్ అండ్ ల్యాండ్స్ని రాసిచ్చారు. ఆ తర్వాత 1849లో శ్రీ ఎర్రగుడిపాటి వెంకటాచలం పంతులు గారు ఈ గుడిలో ఉన్న 7 స్టోరీడ్ రాజగోపురంని కన్స్ట్రక్ట్ చేశారు. ఇలా టైం గడిచే కొద్దీ ఎంతో మంది రాజులు ఈ రంగనాయక స్వామి వారికి ఎన్నో రకాల బహుమతులు ఇచ్చారు. సో అలా ఈ రంగనాయకుల స్వామి వారికి ఎన్నో ఆస్తులున్నాయని కూడా అంటుంటారు. ఈ టెంపుల్లో ఉన్న ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ టెంపుల్ బ్యాంక్స్ ఆఫ్ రివర్ పెన్నా దగ్గర సిచ్యువేట్ అయి ఉంటుంది. ఇంత పురాతనమైన టెంపుల్ మన నెల్లూరులో ఉండడం మన నెల్లూరియన్స్కి ఒక రకమైన అదృష్టం అనే చెప్పాలి. ఈ శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి టెంపుల్లో ప్రతి సంవత్సరం మార్చ్ ఏప్రిల్లో బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవంలో జరిగే రథయాత్ర చాలా ఫేమస్. ఈ రథయాత్ర చూడడానికి ఎక్కడెక్కడి నుంచో చాలామంది భక్తులు విజిట్ చేస్తారు. మీలో ఎవరైనా నెల్లూరు విజిట్ చేస్తే ఈ రంగనాథ స్వామి ఆలయం చూడడం మటుకు అస్సలు మిస్ చేయకండి. ఎందుకంటే ఇది ఎంత పురాతనమైన ఆలయమో అంత బాగుంటుంది కూడా. అలానే ఇక్కడ ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారు అంత ఫేమస్, అలానే అంత పవర్ఫుల్ కూడా. మన నెల్లూరులో ఇంకా ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. వాటిని కూడా నేను ఫ్యూచర్లో కవర్ చేసి మన ఛానల్లో డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆ వీడియోస్ నోటిఫికేషన్ మీ ఫోన్కి డైరెక్ట్గా రావాలి కాబట్టి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ మీరే చూస్తున్నారు కదా, ఇక్కడ గోడలపైన విష్ణుమూర్తి దశావతారాలను చూపిస్తున్నారు. ఇలా ఈ టెంపుల్లోని ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. అలానే ఈ టెంపుల్లోని గోడలపైన ఈ గోవింద నామాలు కూడా ఉన్నాయి. నాకైతే పర్సనల్గా ఈ టెంపుల్ని విజిట్ చేసినప్పుడు చాలా ప్లెజెంట్గా అనిపించింది. నేను ఎప్పుడూ చెప్పేదే ఇప్పుడు చెప్తున్నాను. మీరు కూడా మీ టెన్షన్, స్ట్రెస్ అన్నీ మర్చిపోవడానికి అప్పుడప్పుడు ఇలా టెంపుల్స్ విజిట్ చేసి అక్కడ ప్రశాంతంగా కూర్చోండి. కాసేపు మీ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఈ శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి టెంపుల్లో తలనీలాల సమర్పణ గది కూడా ఉంది. అదేనండి, మీరు ఇక్కడ గుండు కూడా చేయించుకోవచ్చు, అచ్చం మన తిరుమలలో లాగా. ఈ తలనీలాల సమర్పణ గదికి మనం గుడిలోంచి కూడా వెళ్ళొచ్చు, లేకపోతే గుడి బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామంటే మనకి ఇక్కడ ఇంకొక చిన్న గుడి కూడా కనిపిస్తుంది. అలానే ఇక్కడ కల్చరల్ ఆడిటోరియం కూడా ఉంది. అండ్ నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఈ గుడి మనకి బ్యాంక్స్ ఆఫ్ రివర్ పెన్నా దగ్గర సిచ్యువేట్ అయి ఉంటుందని. సో మనం ఈ గుడి బ్యాక్ సైడ్కి వెళ్ళామంటే ఎంతో అందమైన పెన్నా నది కనిపిస్తుంది. మేము ఇక్కడ భోజనం చేయడానికి పులుసన్నం, పెరుగన్నం తీసుకొచ్చుకున్నాము. మా అమ్మ వాళ్ళు ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు ఈ పులుసన్నం, పెరుగన్నం డెఫినెట్గా తీసుకొస్తారు. ఎందుకంటే మేము ఏదో గుడికి వెళ్ళేసి ఒక ½ అన్ అవర్ కూర్చొని అలా ఏం వచ్చేసేము, అక్కడ కాస్త ఎక్కువసేపే స్టే చేస్తాము. అండ్ ఈ పులుసన్నం, పెరుగన్నం అయితే ఫిక్స్డ్ అండి, ఇవైతే అస్సలు మారవు. అండ్ మాతో పాటు ఈ బుజ్జి ఇజ్జు కూడా భోజనం చేసేసింది. మేమైతే ఎప్పుడు గుడికి వెళ్తున్నా నేను, మా అమ్మ, పెద్దమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు ఇలా మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరం కలుసుకొని వెళ్తాము. మార్నింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ ఈవినింగే తిరిగి ఇంటికి వస్తాము. దారిలో ఉన్న అన్ని టెంపుల్స్ కవర్ చేసుకుంటూ వెళ్తాము. ఇప్పుడు మీరు చూస్తుందైతే ఈ శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి గుడి దగ్గర ఉన్న పెన్నా నదిలో గొబ్బెమ్మల నిమజ్జనం జరుగుతుంది. ఈ గొబ్బెమ్మల నిమజ్జనంని ఒక పండగలాగా సెలబ్రేట్ చేస్తారు. దీన్ని ఏటి పండగ అని అంటారు. ఇదైతే కనుమ పక్క రోజు జరుగుతుంది. మాకైతే గొబ్బెమ్మల నిమజ్జనం అలవాట్లేదు, కాకపోతే అవి చూడ్డానికి వచ్చాము.
ఇక్కడ షాపింగ్ ఏరియా అండ్ ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. అన్ని ఫుడ్ స్టాల్స్ చూశాక మనమైతే కామ్గా ఉండాం కదా, సో దారి మొత్తం తింటూ వెళ్ళాము. ఇదైతే గొబ్బెమ్మల్ని నిమజ్జనం చేసే ఏరియా. మాకైతే గొబ్బెమ్మలను నిమజ్జనం చేయడం అలవాటు లేదని చెప్పాను కదా, సో ఇలా అలవాటు లేని వాళ్ళు పెన్నా నదిలో అట్లీస్ట్ పసుపు, కుంకుమ, పూలు వేసి దండం పెట్టుకుంటారు. ఈ ఏటి పండుగ ఈసారి మా నెల్లూరులో చాలా బాగా జరిగింది. ఇక్కడ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి, అలానే సెక్యూరిటీ కూడా చాలా బాగుంది. ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది పిల్లలు వచ్చి ఇక్కడ గాలిపటాలు ఎగరేస్తున్నారు. అండ్ అలానే ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. గొబ్బెమ్మల్ని నిమజ్జనం చేసే ప్లేస్కి గుడికి మధ్యలో ఒక చిన్న పార్క్ ఉంది. ఈ పార్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మేమైతే కాసేపు ఇక్కడ ఈ పార్క్లో హ్యాపీగా రిలాక్స్ అయ్యాము. అండ్ రంగనాథ స్వామి గుడికి వెళ్ళే దారిలో ఇంకొక 2 టెంపుల్స్ కూడా ఉన్నాయి. మేము రిటర్న్లో అవి కూడా విజిట్ చేశాము. ఆ టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి. సో మీరు రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్స్ కూడా విజిట్ చేయండి. ఫైనల్లీ మన వీడియో ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.